నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో చరిత్ర సృష్టించారని బీజేపీ మహిళా నాయకురాలు శనక్కల రాధామాధవి అన్నారు. దేశంలో సుభిక్షమైన పరిపాలన సాగాలని ఆకాంక్షిస్తూ బుధవారం గుంటూరు కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి జవహర్లాల్ నెహ్రూను బీట్ చేశారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు, చెరుకూరి తిరుపతిరావు, నాగమల్లేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. विष्णु महेश्वर रूपम ओम मनस्पति फले विजय नाना गंधाय सुसंकृतम जय श्री राम। ఇవాళ ఇక్కడికి వచ్చిన మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిరుపతిరావు గారికి, సీనియర్ లీడర్ రంగరాజన్ గారికి, మా జనరల్ సెక్రటరీ మల్లేశ్వరి గారికి, ఇతరులు మా బీజేపీ నాయకులు, మా మహిళా మోర్చా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, ప్లస్ మా మీడియా మిత్రులు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ మనందరికీ తెలుసు హిందూ ధర్మం చాలా గొప్పది. మన సనాతన ధర్మంలో అన్ని పండుగలు చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు, దివాళీ, దసరా చేసుకుంటాం, సంక్రాంతి, వినాయక చవితి, ఇలాంటి పండుగలు అన్నీ చేసుకుంటాం. అన్నిటికీ ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అన్నిటికీ ఒక దేవుణ్ణి కొలుస్తాం. అలాంటిదే ఇవాళ కూడా మనకి June 10th ఒక పెద్ద పండగ. ఒక యుగ పురుషుడు, ఆయన అందరికన్నా లాంగెస్ట్ సర్వీస్లో ఉన్న లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన Jawaharlal Nehru, who has done it for 4,398 days, and Prime Minister Narendra Modi has done it 4,399 days. So he has definitely succeeded Jawaharlal Nehru. Jawaharlal Nehru garu unnappudu appudu మన పాపులేషన్ 35 crores. ఇవాళ మన పాపులేషన్ 143 crores. ఇలాంటి ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీని ఆయన ఒక డెడికేషన్తో, ఒక కమిట్మెంట్తో, ఎంతో నిస్వార్థంగా ఆయన, మనందరికీ తెలుసు, మన రామాయణంలో మనం చూసాం హనుమంతుడు ఎలా అయితే రాముడికి సేవ చేశాడో, ఆయన గుండెల్లో ఎప్పుడు కూడా రాముడిని, సీతని నిలబెట్టుకున్నాడో, అలాగే మన నరేంద్ర మోదీ గారు కూడా ఆయన గుండెల్లో భారతదేశాన్ని, భారతీయ అందరినీ గుండెల్లో పెట్టుకుని ఆయన ఒక మనిషి కాదు, ఒక చోట కాదు, ఒక ఏజ్ కాదు, అందరినీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవసరాలు వాళ్ళకు ఉన్నాయో మనం అన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నాం. అది ద్రోణ్ దీదీయే కానివ్వండి, స్వచ్ఛ భారత్లో అబౌట్ 4.3 crores బెనిఫిషియరీస్ని చూడండి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి ఎన్నో పథకాల గురించి చెప్పుకుంటూ వెళ్తే రోజంతా కూడా సరిపోదు. ప్లస్ ఇంకొకటి, ఇవాళ వెస్ట్ ఏషియాలో యుద్ధాలు జరుగుతున్నాయి. మొత్తం అంతా వరల్డ్ అంతా ఒక షివరింగ్ స్టేట్లో ఉంది. అలాంటి స్టేట్లో మనం ఇవాళ ప్రశాంతంగా ఉన్నాము అంటే కేవలం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి వల్లే. ఆయన దూరదృష్టి, ఆయన సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, అంత్యోదయ్ అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ బీజేపీ వాళ్ళ ఎంతో ఉన్నతమైన శిఖరానికి మన ఇండియాని తీసుకెళ్తుంది. ఇలాంటి నరేంద్ర మోదీ గారు ఎంతో హ్యాపీగా, హెల్దీగా ఇంకా ఉండాలి. ఇంకా మన భారతదేశాన్ని, ఆనాడు రాముడైతే ఎలా అయితే అయోధ్యాన్ని ఒక రామరాజ్యంగా నిలబెట్టారో, అలాగే నరేంద్ర మోదీ గారు కూడా మన భారతదేశాన్ని ఒక రామరాజ్యంగా నిలబెట్టాలని ఈ దేవుణ్ణి కోరుకుంటూ ఆయనకి మంచి హెల్దీని ఇవ్వాలి. జై భారత్ మాతాకి. దేశం చాలా అదృష్టం చేసుకున్న దేశం. సంతులు, మహర్షులు ఎంతమందో ఈ దేశాన్ని కాపాడారు. ఆ కోవలు చెందినవాడే ఈరోజు ప్రధానమంత్రి డాక్టర్ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ. వాళ్ళ అమ్మ జీవితం ధన్యం. ఇంత మంచి కొడుకును కానీ దేశానికి ఇచ్చి, దేశం కోసం తన సొంతం ఆత్మార్పణ చేసేటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలాంటి వ్యక్తి యుగానికి ఒకసారి పుడుతూ ఉంటారు. దేశం అభివృద్ధి కోసం, ప్రపంచంలో ఉండే మానవాళి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఆయన. ఈరోజు చూసాం, ఇరాన్ అమెరికా ఉండే కాన్ఫ్లిక్ట్లో కూడా భారతదేశం సంయమనం పాటించినటువంటి ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశం కింద ఉన్నది. ఇదే కనుక రాహుల్ గాంధీ ఉన్నట్టుంటే మన పని రాహు కేతు అయ్యేది మన పని. కాబట్టి దీని నుంచి కాపాడినటువంటి భారతదేశ ప్రజలని
ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉన్నటువంటి నరేంద్ర దామోదర్ మోడీ ఈ రోజున దాదాపు నెహ్రూని బీట్ చేశారు. నెహ్రూ గారు దేశాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన సొంతం కోసం చెప్పి లడక్కనిచ్చేశాడు. సొంతం కోసమని ఇక్కడ ఉండేటువంటి శ్రీలంక దగ్గర ఉండేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దారదత్తం చేశాడు. కానీ మోడీ గారు ఈ ఒక్క ల్యాండ్ దారదత్తం ఎవరికి చేయకుండా భారతదేశం అఖండతని అఖండతో పాటు పరిపూర్ణ విశ్వాసంతో ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊతం ఇచ్చినటువంటి మహానుభావుడు. వారు ఇంకా చిరకాలం ఉండాలని చెప్పి నా దృష్టిలో 29 కాదు, 2034 కాదు, 2039 దాకా ప్రైమ్ మినిస్టర్గా ఉంటేనే ఈ దేశం ఉత్తర స్థితికి వెళుతుందని చెప్పి నా భావన. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఆయుష్ ఇంకా పెరగాలని చెప్పి ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ మండలంలో మండల అధ్యక్షులు అలాగే మహిళా మూర్తులు పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మోడీ గారు ఇంకా మంచి పరిపాలన చేయాలి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మంచిగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ఎంతో కోరుకుంటున్నాము. అలాగే 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో అనేక మండలాల్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటిని కూడా చేస్తున్నాం పార్టీ తరఫున. అలాగే ఈ రోజు నుంచి రేపు 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ యొక్క కొత్తపేటలోని 6వ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అలాగే రేపు 21వ తారీఖు యోగా డే ఉంది. యోగా డే కార్యక్రమం సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద యోగా కార్యక్రమం పెడతాం. అలాగే అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క యోగా చేయాలని చెప్పి జిల్లా పార్టీ తరఫున పార్టీ నాయకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంచి మనసున్న నాయకుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశంసించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో బుధవారం బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేళం సైదయ్య జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనసున్న మహారాజు, తండ్రికి తగ్గ తనయుడు, మరి హిందూపూర్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఇటు అభిమానులతో, నాయకులతో, మా యొక్క కార్యకర్తలతో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. కేక్ కటింగ్ చేసుకొని ఆయనకి ఒక్క భారతదేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఒక గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు. నటుడు అనే కంటే కూడా ఒక గొప్ప మంచి మనసున్న వ్యక్తిగా కూడా మనందరికీ సమాజంలో ఆయన సుపరిచితులు. ఆయనతో వెళ్ళి 4 నిమిషాలు మాట్లాడితే చాలు ఎక్కడ లేని ఉత్తేజం, ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కూడా నిండుతుంది. అంతటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు ఆయనతో అసెంబ్లీలో కూడా ఒక సహచర ఎమ్మెల్యేగా ఆయనకి ఉండడం, ఎంతో సోదరభావంతో ప్రతి ఒక్కరిని ఆయన పలకరించడం అనేది ఇప్పటికీ ఎప్పటికీ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే విధానంగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో అలా అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని చెప్పి కోరుకుంటూ మా యొక్క నాయకుల తరపున, కార్యకర్తల తరపున, అభిమానుల తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ జై బాలయ్య, జై తెలుగుదేశం. ఈరోజు జూన్ 10 నా బర్త్డే సందర్భంగా నా బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారికి, అలాగే మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ డేగల ప్రభాకర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించి నా జన్మదిన
కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసులు కళ్లు కప్పి పారారైన రిమాండ్ ఖైదీ భీముడు అలియాస్ అజిత్ కుమార్ ఎట్టకేలకు దొరికాడు. OLX మోసాలతో 4 రాష్ట్రాల పోలీసులకు సవాలుగా మారిన ఈ నిందితుడు మార్చి 28న GGH నుంచి పారిపోయాడు. తమిళనాడు పోలీసులకు చిక్కిన అజిత్ కుమార్ ను గుంటూరుకు తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు PT వారంటీతో అక్కడికి బయలుదేరి వెళ్లారు. వాడు వెళ్ళిపోయాడు కదా. బాగా లూజ్ షర్టు అవన్నీ ఉన్నాయి కదా, వాడిని ఈజీ గుర్తుపట్టవచ్చు. వాడిని ఈజీ గుర్తుపట్టవచ్చు. వాడు పేషెంట్ లాగానే ఉన్నాడు, బాగా దుబ్బుగా. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం బుధవారం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించింది. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి శ్రీనివాసరావు అభ్యర్థి నుండి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాచీన విద్యను కూడా విద్యార్థులకు అందించని సంకల్పంతో యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు స్థిరపడ్డారని చెప్పారు. తమ వద్ద BSc, BEd, BBA, BCA, BCom, MBA, MCA, MSc వంటి ఇతర కోర్సులు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రసాదం పంపారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తమిళనాడులోని కాంచీపురంలో జగద్గురు పీఠమైన శ్రీ కాంచీ కామకోటి శంకరాచార్య మఠం ఆదిశంకరాచార్యుల వారి సమయం నుంచి వెలుగొందుతోంది. అందులో ఆ పరంపరలో 68వ పీఠాధిపతి పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయనకి నడిచే దేవుడు అనేటువంటి పేరుంది. కరుణామూర్తి, తపస్సంపన్నులు. ఆయనకి 100 ఏళ్ళు నిండిన సందర్భంగా అక్కడ యూనివర్సిటీ ఒకటి స్థాపించాలి అనే ఉద్దేశంతో ఆయన శిష్యులైన పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు గురువుగారి పేరున ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రారంభించిన వారు మన ప్రియతమ ప్రధానమంత్రి తెలుగువారు అయినటువంటి PV నరసింహారావు గారు. వారి ద్వారానే ఆర్డర్ జీవో రావటం జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా అందులో అనేక రకాలైనటువంటి ఆధునిక విద్యకి ప్రాధాన్యత ఇస్తూనే ప్రాచీన విద్యలను కూడా వాళ్ళకి అందించాలి, భారతీయత నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మంచి వినయ విధేయతలు కలిగినటువంటి సంస్కారవంతులైన విద్యార్థుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ యూనివర్సిటీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతోంది. గత సంవత్సరాల్లో మా దగ్గర ఎంతోమంది విద్యార్థులు చదువుకుని, దాదాపు 30,000 మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. అందులో ఇంజనీరింగ్, MBA, MCA, ఆయుర్వేద BAMS, లా కోర్సు, ఆడపిల్లలకి మాత్రమే లా కోర్సు, మిగిలిన కోర్సులు అందరికీ ఉన్నాయి. మంచి హాస్టల్ ఉంది. సంస్కృతం చదువుకునే వాళ్ళకైతే ఉచితంగానే భోజనం, ఉచిత వసతి, ఉచితంగానే విద్య అన్నీ ఉన్నాయి. ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు కూడా సంస్కృతం BComకి ఉన్నాయి. అలాగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు, రేడియో టెక్నాలజీ, తర్వాత ఫిజియోథెరపీ ఇటువంటి కోర్సులు కూడా ఉన్నాయి. ఈ వివరాలన్నీ మా వెబ్సైట్లో ఉంటాయి. ల్యాబొరేటరీస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఎవరు 15 ఏళ్ళు తగ్గినటువంటి వాళ్ళు కాదు, చాలా కాలంగా మాతో ఉన్నవాళ్ళు, PhDలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో UG దగ్గర అన్ని కోర్సుల్లోనూ UG దగ్గర నుంచి PhD వరకు అన్ని కోర్సులు ఉన్నాయి. NACలో A గ్రేడ్ కూడా ఉంది. అక్కడ శాకాహార భోజనం ఉంది. సురక్షితమైనటువంటి విద్యార్థులకి సురక్షితమైన స్థానం. అక్కడ ఎటువంటి గొడవలు, ఏమీ ఘర్షణలు జరిగే అవకాశం లేదు. ఆడపిల్లలకైతే మరీ ముఖ్యంగా చాలా సురక్షితమైన ప్రాంతము. ఈ మధ్య మేము అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు మమ్మల్ని అడిగేటువంటి పేరెంట్స్ అడిగేటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే పిల్లలు సురక్షితంగా ఉంటారా అనేటువంటి, మిగిలిన విషయాల కంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ప్లేస్మెంట్స్ కూడా
మంచిగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, 90% ప్లేస్మెంట్స్ ఉన్నాయి అందరికీ. ఒక 10% మాత్రం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు. స్వామివారి పర్యవేక్షణలోను, తర్వాత మెడ్రాస్ ఐఐటి వారి సలహాలతోనూ, మణిపాల్ యూనివర్సిటీ వారి సలహాలతోనూ అక్కడ కోర్సులన్నీ ప్రారంభించడం, మార్చడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. తర్వాత మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, స్పోర్ట్స్, కల్చరల్స్, మంచి జిమ్ ఉంది. అలాగా అన్ని ఈ విషయం ఇప్పుడు మాకు ప్రజలకి తెలియచేయటం కోసం మేము ఇంత విషయాలు మాట్లాడితే కానీ ప్రజలకి తెలియవు అనేటువంటి ఉద్దేశంతో మేమే వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. మన తెలుగు వారితో ఉభయ రాష్ట్రాల్లోనూ. ఈ గుంటూరు వారు కూడా చాలామంది ఉన్నారు మాకు. గుంటూరు నగరంలో రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలు పడేసి ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. చంద్రమౌళి నగర్, పట్టాభిపురం, కొరెటపాడు, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాలలో బుధవారం కమిషనర్ పర్యటించారు. విధుల నిర్వహణలో ఆలసత్వం, బాధ్యతారహిత్యత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.